ఎల్సెలా బుక్స్ వారి ప్రత్యేక లెంట్ సీజన్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో మనం కాస్త లోతుగా వెళ్ళి పునరుత్థానం మరియు జీవము అనే అద్భుతమైన ఇతివృత్తం వెనుక ఉన్న ఆ శాశ్వతమైన శక్తి గురించి, అలాగే మరణం అనేది అంతిమ తీర్పు కాదు అనే గొప్ప నిజాన్ని అర్థం చేసుకుందాం. మొదటిగా క్రీస్తు యొక్క శాశ్వతమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. పునరుద్ధనమును జీవమును నేనే అని యేసు చేసిన ప్రకటన వెనుకున్న లోతైన అర్థం తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. తీవ్రమైన దుఃఖంలో ఉన్న ఒక సమూహానికి దేవుని నోటి నుండి వచ్చిన ఈ ఒక్క మాట ఎంతటి గొప్ప భరోసానిస్తుందో మీరెప్పుడైనా గమనించారా? రెండవది, మరణమే ముగింపు కాదు. ఇది కేవలం ఒక మాట కాదు సుమా, దీనికి ఆచరణాత్మక రుజువే లాజరు కథ. చనిపోయిన తన స్నేహితుడైన లాజరును 4 రోజుల తర్వాత యేసు తిరిగి బ్రతికించడం క్రీస్తు అపారమైన శక్తికి గొప్ప నిదర్శనం. చూడండి, రాత్రి ఎంత చీకటిగా ఉన్నా సరే, ఉదయం వచ్చే సూర్యుడిని అడ్డుకోలేనట్లుగానే మరణం కూడా దేవుని జీవపు వాగ్దానాన్ని అస్సలు ఆపలేదని ఈ సంఘటన మనకు స్పష్టంగా చెబుతోంది. చివరగా, మన దైనందిన జీవితాలపై దీని ప్రభావం. గతంలో జరిగిన ఆ పునరుద్ధానానికి మనం కేవలం ప్రేక్షకులమే కాదు, నేడు మన దైనందిన జీవితాల్లో ఆ శక్తికి సజీవ సాక్షులం. దేవుని ప్రేమ మనపై అంతలా కుమ్మరించబడుతోంది. మరి ఈ శాశ్వత జీవపు వాగ్దానం ప్రతిరోజు మనం ఎదుర్కొనే చిన్న చిన్న భయాలను ఎలా పారద్రోలుతుందో గమనించారా? క్రీస్తు పునరుద్ధాన శక్తి మనకు అంతులేని నిరీక్షణను ఇస్తుందని, మరణంపై సాధించిన ఈ విజయం మన జీవితాలను శాశ్వతంగా మారుస్తుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మా పాడ్కాస్ట్ వినందుకు ధన్యవాదాలు, మరియు మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.